యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. తెలుసుకో తెలుసుకో నేస్తమా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. మనుష్యులు తమ పాపములు అపరాధముల వలన ఆత్మీయ అంధకారంలో జీవించుచున్నారు. జీవము మరణము నిత్యత్వము అను వాటి విషయంలో వారు సత్యమును గ్రహించలేకపోవచ్చున్నారు. మనుష్యులను ఈ అంధకారంలో నుండి బయటకు నడిపించి దేవుని వెలుగులోనికి తీసుకొని రావడానికి ప్రభు అయిన యేసు ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చాడు. మనుష్యుల పాప భారమును తనపై వేసుకొని సిలువలో బలి అయ్యాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచి ఆయనను ప్రభువుగా రక్షకునిగా అంగీకరించి స్వీకరిస్తారో వారు రక్షణ పొందుతారు. ప్రభు అయిన యేసు తన వెలుగు ప్రకాశమును వారికి ఇస్తాడు. అనగా ఆ వ్యక్తి ఆత్మీయ వెలుగులో ప్రవేశిస్తాడు. దానిలో పాపపు అంధకార క్రియల ప్రభావము ఎంత మాత్రమునో ఉండదు. వారిని వెలుగు కుమారులుగా చేస్తాడు. లోకమునకు వెలుగును నేనే అని ప్రభు అయిన యేసు అన్నాడు. ఈరోజు మీరు పాపపు అంధకారం నుండి బయటకు వచ్చి ఈ వెలుగులో ప్రవేశించ ఇష్టపడుచున్నారా?